తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు పసుపు కుంకుమాలు నీకు తెచ్చినామమ్మా మమ్ము సల్లంగ చూడమాని వేడినామమ్మా పసుపు కుంకుమాలు నీకు తెచ్చినామమ్మా మమ్ము సల్లంగా చూడమాని వేడినామమ్మా తల్లి కనుములు కట్నాలు నీకు పెట్టినామమ్మా మా కష్టాలు తీర్చమంటూ మొక్కినామమ్మా కనుములు కట్నాలు నీకు పెట్టినామమ్మా మా కష్టాలు తీర్చమంటూ మొక్కినామమ్మా దయగల్ల గంగమ్మ కరుణగల్ల గంగమ్మ దండాలు కట్టేమమ్మా వందనాలు 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 తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు నిన్ను ఊరువాడ భక్తులంతా కొలిసేరమ్మా నీకు ఎన్నెన్నో పూజలు చేసేరమ్మా ఊరువాడ భక్తులంతా కొలిసేరమ్మా నీకు ఎన్నెన్నో పూజలు చేసేరమ్మా నిన్ను కొలుసుకుంటూ సంబరాలు చేసేమమ్మా అమ్మ గంగమ్మ తల్లి అంటూ మొక్కేరమ్మా నిన్ను కొలుసుకుంటూ సంబరాలు చేసేమమ్మా అమ్మ గంగమ్మ తల్లి అంటూ మొక్కేమమ్మా బొట్ల బొట్ల బోనాలు తీయనైన వంటకాలు నీకు తీసుకొచ్చేరమ్మా వందనాలు 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 తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు నిన్ను ఏటేట మరవకుండా కొలిసేమమ్మా నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చేమమ్మా నిన్ను ఏటేట మరవకుండా కొలిసేమమ్మా నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చేమమ్మా అందాల గంగమ్మ తల్లి నీకు మేము శరణంటూ వేడుకున్నామమ్మ నిన్ను అందాల గంగమ్మ తల్లి నీకు మేము శరణంటూ వేడుకున్నమమ్మ నిన్ను మా తప్పులన్నీ మన్నించి సల్లంగా మమ్ములాను కాపాడే తల్లి గంగమ్మ వందనాలు 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 తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి 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 పసుపు కుంకుమతోటి మెరిసేటి మా తల్లి గ్రామ దేవతగాను వెలసిన ఆ తల్లి గనగాన గంటల్లో కొలువుదీరి ఉండి
గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి అమ్మలగన్నట్టి అమ్మవు నీవమ్మ అంతటా వెలసిన ఆదిశక్తివమ్మ ఎన్నో పేర్లతోని వెలసిన మాయమ్మ సత్యంగల్ల తల్లి మాయమ్మ గంగమ్మ అమ్మలగన్నట్టి అమ్మవు నీవమ్మ అంతటా వెలసిన ఆదిశక్తివమ్మ ఎన్నో పేర్లతోని వెలసిన మాయమ్మ సత్యంగల్ల తల్లి మాయమ్మ గంగమ్మ ఎంత సక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ధనధన దప్పుళ్ళు మోగుతూ ఉండంగా చిన్న పెద్దాలంతా సిందేసి ఆడంగా ఆ పారిళ్ళతోని శివసత్తులు గంగా అందరూ నిన్నాడగొలిసేరే మాయమ్మ ధనధన దప్పుళ్ళు మోగుతూ ఉండంగా చిన్న పెద్దాలంతా సిందేసి ఆడంగా ఆ పారిళ్ళతోని శివసత్తులు గంగా అందరూ నిన్నాడగొలిసేరే మాయమ్మ ఎంత సక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి మాయమ్మ గంగమ్మ దండాలు నీకమ్మ కరుణించి మమ్ముల కాపాడు మాయమ్మ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడమ్మ ఏటేట నీ పూజ జరిపేము మాయమ్మ మాయమ్మ గంగమ్మ దండాలు నీకమ్మ కరుణించి మమ్ముల కాపాడు మాయమ్మ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడమ్మ ఏటేట నీ పూజ జరిపేము మాయమ్మ ఎంత సక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత సక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత సక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ముగ్గురమ్మల గన్న మూల శక్తివి నీవే గంగమ్మ మా తల్లి గంగమ్మ ముగ్గురమ్మల గన్న మూల
ఎరకోటి భక్తులురా రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చక బయలెల్లి వచ్చేరురా గంగమ్మ తిరునాళ్ళు రన్నో పప్ప ఎరకోటి భక్తులురా రత్నాల గంగమ్మ మొక్కులు తీర్చక బయలెల్లి వచ్చేరురా బాబు వెళ్ళి ఆ కరువు కాటుకున్న గ్రామాన్ని మొత్తాన్ని కూడా నా చెల్లెలను తీసుకుని వెళ్ళి ఆ గ్రామంలో ధనవంతులు గమనిస్తావు శ్రీ భగవద్గీత పాటిపెట్టలు ఇచ్చి గ్రామాన్ని సుభిక్షను కాపాడరా తమ్ముడా పోతురాజు అని చెప్పి ఆ గంగానుమతల్లి మహాదేవి తన యొక్క తమ్ముడు అప్పుడు తమ్ముడు అన్నాడు, ఓ తమ్ముడా పోతురాజా, తమ్ముడు అదుగో ఆ యొక్క గంధావుడి పుట్టడం ప్రజలంతా చాలా బంధువులు పడుతున్నారు. కానీ మనం అడుగు పెట్టి ఆ యొక్క గ్రామాన్ని సుభిక్షం చేయాలంటే నువ్వు 30 మూల ముద్రగాడ 20 మూల వీరతనాడు భుజాన పట్టుకొని 100 అక్కలే ఒక్కడే తమ్ముడు పోతరాజు కదా, తమ్ముడా నువ్వు వెళ్ళరా తమ్ముడు అంటే ఆ జగన్మాత మహాదేవి అన్నట్ట పోతరాజు, అక్కావో గంగారమ్మ నేను ఒక్కడిని వెళ్ళటం కాదు, నా చెల్లెలు ఉన్నారు, నా అక్కలు ఉన్నారు, వినుకోండి అంకమ్మ, మహాలక్ష్మ, కొరలాంగమ్మ, ఆ ముగ్గురు అక్క చెల్లెలను తోడుగా పంపిస్తే ఆ వెళ్ళొస్తానని చెప్పాయట. తమ్ముడు నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి తమ్ముడు అంటే, అక్క నాకు సాలినంత ఆహారం పెట్టాలి. తమ్ముడు పోతురాజు అడుగుతున్నాడు అక్కనే, తమ్ముడు నువ్వు వెళ్ళాలంటే నీ చెల్లెని పంపిస్తాను ఎనుకొండకమ్మ, మహాలక్ష్మ, కొరలంకమ్మ, ఆ ముగ్గురిని పంపిస్తే అప్పుడు తమ్ముడు అన్నాడంటే, అక్క అక్క ఓ అక్క గంగాడమ్మ తల్లి ఒక్క శక్తి నాకేమన్నాడు, ఓ అక్క 2 కళ్ళు కుండ సారాయ్యకు కుండ సారాయి ఒక్క దాటి కళ్ళు వారికి బాబు సమ్ము 2 దాడి గల బుడబాబు రతుడు ఎంత చెట్టు గల అక్కాయో నువ్వు అడిగింది ఏమిటి అక్క
12 గుండ్ల కళ్ళు పుణ్యడ సారాయి వంక తాటి కళ్ళు వాలిక మాంసం కొండు తాటి కళ్ళు ఆరగించి వెళ్తానన్నారు. అప్పుడు అందట మహాతల్లి తమ్ముడా బౌద్ధరాజా మన చౌదరులు తలుచుకుంటే కోటలు కొదవా నేను తలుచుకుంటే మందు కరువా. ఓయ్! ఓ తమ్ముడా నీకు ఏది కావాలో కోరుకో. రాజులు తలుచుకుంటే దెబ్బల కొదవా మన చౌదరులు తలుచుకుంటే మందు కరువా. అన్ని దానాల కంటే బాగుంది కానీ నీసు కావాలన్నాడు పోతురాజు. నీసు అంటే ఏమిటంటే తమ్ముడు నీకు ఇవ్వమంటావా 7 కొమ్మల పోతున్న ఆహారం ఇస్తాను రా పోతురాజు అందట. 7 కొమ్మల పోతున్నా నేను ఆహారం పోతురాజు అన్నట తమ్ముడు నన్ను ఒకసారి నామస్మరణ చేరింటే ఆ పోతురాజు బాబు చక్కగా గంగాణమ్మ తల్లి మహాలక్ష్మి తల్లి గుండకమ్మ తల్లి దగ్గర తీసుకొని నాకు ఆహారం పెట్టానంటే అప్పుడు నామస్మరణ తీసుకున్న 1/2 కేజీ చేతులు పెట్టిందట. 1/2 కేజీ కోడిపుంజు చేతులు పెట్టింది. తమ్ముడు ఆహారం అంటే అలా కళ్ళు తెరిచి చూసిన వెంటనే 1/2 కేజీ కోడిపుంజు. ఓ అక్కయ్య ఎంత మోసం చేస్తావు అక్క. నేను అడ్డవారముళ్ళు నిలువు 9 ముళ్ళు బలపరక్రమంతుడిని 3 శక్తులు మొత్తం కూడా నాకే ఉన్నాయి కదా ఇది నాకు ఎలా సరిపోతుంది అక్క అన్నాడు పోతురాజు. తమ్ముడు 7 కొమ్మలు పోతుంటే 7 కొమ్మలు 1 2 3 4 5 6 7 7 కొమ్మల పోతునికి ఆహారం ఇస్తాను. 7 కొమ్మల పోతున్నా సరిపోతుందా? 100 శక్తులు కూడా నాకు ఉన్నాయి కదా అది సారదక్కను. తమ్ముడు నువ్వు బాధపడమాక. నేను నరా కలిగులో 100 అవతారాలు తలుస్తా. గ్రామంలో దేవతకు అవతరిస్తాను. సలివిడి వడపప్పు కారము గారెలు కోడలు కుంభారు ఏటపోతురు అన్ని కూడా సమస్త మొత్తం నా గుడి ముందు పోస్తారు. 100 గుళ్ళు కాడ కుంభాలు పోస్తే చూసేది నేనే ఆరగించేది నువ్వే తమ్ముడా. తమ్ముడే పోతున్నా ఆరగించి తీసుకొని తమ్ముడు పోతున్నా ఆటాడుతున్నాడ రాజా కళ్ళు ఆరిపోయినట్టు అమ్మా అంటే
ఓం శని జగన్మాత అఖిలాండ బ్రహ్మ సర్వద్ర లక్ష్మీ గణ మహారాజ్ కొరలంకమ్మ తల్లి శాంతి పడే వలా